తూర్పు టీవీ వీక్షకులకు మాకు సహకరించిన వారికి మా తూర్పు టీవీ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ తూర్పు టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ విశిష్టత ఏమిటి మరియు ఈ 3 రోజుల పండుగను ఎలా జరుపుకుంటారు చూద్దాం. నెలకు ఒక రాశి చొప్పున సూర్య భగవానుడు ఏడాది మొత్తం కలిపి 12 రాశుల్లో సంచరిస్తాడు. రాశి మారిన ప్రతిసారి సంక్రమణము అంటారు. కానీ ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు సంచరించేటప్పుడు పెద్ద పండుగను జరుపుకుంటారు. అదే సంక్రాంతి పండుగ. ఈ పండుగను 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ విశిష్టత ఏంటి? ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి పండుగను పెద్ద పండుగగా ఎలా జరుపుకుంటున్నారో పూర్తి వివరాలు తెలుసుకుందాం. దక్షిణ దిక్కు వైపు ప్రయాణించిన సూర్యుడు తన దిశను మార్చుకొని పుష్యమాసంలో ఉత్తర దిక్కులో సంచరిస్తుంటాడు. అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలమని పిలుస్తారు. సూర్యుడి గమనం మారడం వల్ల అప్పటి వరకు ఉన్న వాతావరణంలో పూర్తిగా మార్పులొస్తాయి. సంక్రాంతి సౌరమానం ప్రకారం చేసుకుంటారు కాబట్టి ఈ పండుగ తేదీల్లో మార్పులు ఉండడం చాలా అరుదు. సంక్రాంతి పెద్ద పండుగ ఎందుకైంది? సంక్రాంతి పండుగ సమయానికి పొలాల నుంచి వచ్చే ధాన్యం ఇంటికి చేరుకుంటుంది. చేతికి వచ్చిన పంటను చూసి రైతులు ఆనందంతో చిరునవ్వులు చిందిస్తారు. ఇంటికి చేరిన కొత్త ధాన్యంతో అన్నం వండుకొని తినరు. ఎందుకంటే కొత్త బియ్యం తొందరగా అరగదు. అందుకే ఆ బియ్యానికి బెల్లం జోడించి పరమాన్నం, అప్పాలు, అరిసెలు, చెక్కిలాలు తయారు చేస్తారు. ఇలా చేస్తే పిండి వంటలు చేసుకున్నట్లు కూడా ఉంటుంది. జీర్ణ సమస్యలు కూడా రావు. తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలి చేసి నైవేద్యం పెడతారు. అందుకే అక్కడ పొంగలని పిలుస్తారు. పంట చేతికందించిన దేవుడికి ధన్యవాదాలు తెలుపుతూ అన్నీ చేసి నైవేద్యం సమర్పిస్తారు. అంతేకాదు ప్రకృతిని పూజించడంతో పాటు పశువులను కూడా పూజిస్తారు. నువ్వుల ప్రత్యేకత గురించి. సంక్రాంతి పండుగ రోజు చేసే పిండి వంటకాలన్నింటిలోనూ నువ్వులు ఉపయోగిస్తారు. చాలా రాష్ట్రాల్లో నువ్వులతోనే పిండి వంటలు చేస్తారు. కొందరు నువ్వులను శనిదేవునికి రూపంగా భావిస్తారు. చాలా ప్రాంతాల్లో సంక్రాంతి సమయాల్లో నువ్వులను తప్పనిసరిగా వినియోగిస్తారు. నువ్వుల వాడకం వెనుక ఆరోగ్య రహస్యాలు చాలా ఉన్నాయి. నువ్వుల్లో ఉండే అధిక పోషకాల వల్ల ఒంటికి వేడి చేస్తుంది. అందుకే ఆహారంలో నువ్వులు పెద్దగా వినియోగించరు. కానీ సంక్రాంతి సమయంలో సూర్యుని దిశ మారడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ సమయంలో నువ్వులను తినడం వల్ల మారుతున్న వాతావరణానికి శరీరాన్ని అలవాటు చేసినట్లవుతుంది. ముగ్గులు. సంక్రాంతికి రకరకాల ముగ్గులు లోగిళ్ల ముందు దర్శనమిస్తాయి. రంగురంగుల రంగవల్లులు మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. గాలిపటాలు, గొబ్బెమ్మలు ఇలా సంక్రాంతికి ఎన్నో పాటిస్తుంటారు. ఆ 3 రోజులు ఎక్కడ చూసినా వాకిళ్లలో ముగ్గులు దర్శనమిస్తాయి. హరిదాసులు, బుడుబుక్కలవారు, గంగిరెద్దులు ఇలా వీధుల్లో సందడి చేస్తుంటారు. వీరందరికీ తోచినంత సాయం చేస్తే ఆ భగవంతుడికే సాయం చేసినట్లుగా భావిస్తారు.